ఒకప్పుడు విక్రమాదిత్యుడు అనే చాలా తెలివైన రాజు ఉండేవాడు. అతను తరచుగా జ్ఞానులు మరియు కథకుల సాంగత్యాన్ని కోరేవాడు. అలాంటి కథకులలో బేతాల్ అనే తెలివైన కాకి ఒకటి. రాజు విక్రమాదిత్య తెలివితేటలను పరీక్షించడానికి తరచుగా గమ్మత్తైన ప్రశ్నలు అడుగుతాడు. ఒకరోజు బేతాల్ విక్రమాదిత్యను నిజమైన నిజాయితీ గల వ్యక్తిని కనుగొనమని కోరాడు. విక్రమాదిత్య సవాలుతో ఆసక్తిగా అన్వేషణలో చాలా దూరం ప్రయాణించాడు. అతను అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నాడు. వారి నిజాయితీని అనేక రకాలుగా పరీక్షించాడు. కానీ ఎవరూ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. నిరాశతో విక్రమాదిత్య తన రాజభవనానికి తిరిగి వచ్చాడు. సవాలు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఆకలితో ఉన్న కుక్కతో తన చివరి రొట్టె ముక్కను పంచుకోవడం చూశాడు. బాలుడు కూడా ఆకలితో ఉన్నప్పటికీ అతను తన ఆహారాన్ని పంచుకున్నాడు. బాలుడి దయ మరియు నిజాయితీకి విక్రమాదిత్య చాలా ముగ్ధుడయ్యాడు. నిజమైన నిజాయితీ అంటే మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉంటుందని గ్రహించాడు. బేతాల్ బాలుడి గురించి విని ఆశ్చర్యపోయాడు మరియు విక్రమాదిత్య జ్ఞానం మరియు బాలుడి నిజాయితీని ప్రశంసించారు. నిజాయితీ గల బాలుడు మరియు తెలివైన రాజు యొక్క కథ ప్రసిద్ధి చెందింది. ప్రజలు నిజాయితీగా మరియు దయతో ఉండాలని ఇది గుర్తు చేసింది.